చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. రత్నాచర్ ఎక్స్ప్రెస్ ప్రమాదం అది కాన్స్పిరసీ ఉందంటే, లేదంటే వాళ్ళన్న మాటకి వీళ్ళు అప్పటికప్పుడు ప్రొవోకేట్ అయిపోయి ట్రైన్ మీదకి వెళ్ళారా? నా ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా అయితే అప్పటికప్పుడు ప్రొవొకేషన్ అండి. దర్ ఇస్ నో కాన్స్పిరసీ లేదు. అప్పటికప్పుడు ఆ మాటలకి ఆవేశంగా ట్రైన్ కనబడుతుంది అంతే. కానీ అక్కడ అంత ఫైరింగ్ అవుతుంది, అంత డ్యామేజ్ అవుతుంది కూడా వీళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. లేదు, ఆర్గనైజర్స్ కూడా లేదు, ఆర్గనైజర్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా మేము కూడా అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో ఎక్కడో తిరుపతి నుంచి వస్తుంది, కాల్ వచ్చింది, అంతా లేదు, అంత డాష్. లేదు. ఓకే. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్. సార్, ఫైర్ డిపార్ట్మెంట్ అప్పటి వరకు ఎక్కడో ఉండేది, ఏదో మూలు ఉండేది. వాళ్ళందరికీ అందులో టాస్క్ ఫోర్స్ అని పెట్టడం ఆలోచన ఎందుకు వచ్చిందండి? సాధారణ పోలీసులు ఉండే టాస్క్ ఫోర్స్ కదా. అంటే బేసికల్లీ ఒకటి ఫైర్ డిపార్ట్మెంట్ జనరల్గా మంటలు వచ్చే వరకు పడుకొని ఉండేవారు. ఎక్కడైనా ఫైర్ అయింది, మంటలో కాలుతున్నాయి అంటేనే వీళ్ళు పరిగెట్టు. మనకి పాత పద్ధతిలో గంటల బండి వచ్చింది, ఈ గంటల బండి వచ్చి అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసేది. ఆ పద్ధతిలో ఉండేది. బట్ ఫస్ట్ టైం నాకు అనిపించింది ఏంటంటే, ఈ ఫైర్ అవ్వకుండా మనం ప్రివెంటివ్గా మనం ఏం చేయగలం. అందుకు ఈ పబ్లిక్కి అవేర్నెస్ తీసుకురావాలి. ప్రతి ఫైర్ స్టేషన్ నుంచి కూడా వాళ్ళకి టార్గెట్స్ ఇచ్చి, మీరు విలేజెస్కి కానీ లేదా మీ ఏరియాలో ఉన్న టౌన్స్లో కానీ వెళ్ళి పబ్లిక్కి అవేర్నెస్ ఇవ్వండి. ఆయిల్ ఎవరైనా పిండి వంటలు చేసినప్పుడు దేనికి ఆయిల్ ఫైర్ అవ్వచ్చు, ఇమీడియట్గా వాళ్ళు ఏం చేయాలి. అంతేగాని ప్రతిదానికి ఫైర్ స్టేషన్కి ఫోన్ చేస్తే మీరు వెళ్ళేసరికి అక్కడ జరగాల్సింది జరుగుతుంది. సో ఇమీడియట్గా ఫస్ట్ ఎయిడ్ మనం ఏ విధంగా అయితే చేస్తామో అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ రెస్పాన్స్ ఏ విధంగా చేయాలి, పబ్లిక్కే చేయాలి అని వాళ్ళని అవేర్ చేయడం కోసం ఈ టాస్క్ ఫోర్స్ పెట్టాం ప్రతి చోటను. సో రెండోది ఏంటంటే, ఈ టాస్క్ ఫోర్స్కి స్పెషల్గా ట్రైనింగ్ ఇచ్చేవాడిని. అంటే వీళ్ళకి పూణే పంపించాం. అదేవిధంగా కొన్ని ఒరిస్సా ఫైర్ స్టేషన్ ఒరిస్సా ఫైర్ డిపార్ట్మెంట్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. వాళ్ళ దగ్గరికి వాళ్ళ అకాడమీకి పంపించి వీళ్ళని చాలా 1 month ట్రైనింగ్ ఇప్పించాం. సో ఈ వీళ్ళ స్కిల్ డెవలప్మెంట్ కోసం మేము ట్రై చేసాం. రెండోది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ కెమికల్ ఫైర్స్, ఇండస్ట్రీలో ఫైర్స్ ఇటువంటివి అయితే మన దగ్గర ఒక టాస్క్ ఫోర్స్ అంటూ ఉండి ఒక స్పెషల్ డ్రెస్లో ఉంటే అదొక ఇమేజ్ మనకి క్రియేట్ అవుతుంది అనేసి అనుకొని ఈ టాస్క్ ఫోర్స్ పెట్టడం, వీళ్ళ రెస్పాన్స్ కూడా అంతే యాక్టివ్గా చేయటం, దానివల్ల మంచి రిజల్ట్స్ రావడం కూడా బాగా జరిగింది. అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్గా అనురాధ మేడం గారు ఉండేవారు. మేడం చాలా సపోర్టివ్గా, చాలా మేము తీసుకున్న ఇనిషియేటివ్ ప్రతి ఒక్కటి కూడా మేడం అప్రిసియేటెడ్ వెరీ వెల్. సో దాంతో మనకి గవర్నమెంట్ తరఫున కూడా ఫుల్ సపోర్ట్ ఉండేది. ఆ విధంగా మనకి ఈ టాస్క్ ఫోర్స్ బాగా ఉపయోగపడింది. ఈవెన్ మేము అమెరికా నుంచి ట్రైనర్స్ని కూడా తెప్పించాం. అప్పుడు 10 days మనకి వీళ్ళకి ట్రైనింగ్ ఇప్పించాం. సో ఈవెన్ నాట్ ఓన్లీ ఫైర్, వీళ్ళకి డ్రౌనింగ్ కేసెస్లో కానీ లేదా ఈ సైక్లోన్స్, ఫ్లడ్స్ వీటిల్లో కానీ వీటన్నిటిలో కూడా మా వాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉండాలి. అంటే ఒక రొటీన్గా జరిగే జర్నలిస్టులు కాకుండా ఒక ఎక్స్పర్ట్ టీం మన దగ్గర ఉంటే చాలా బెటర్గా ఉంటుంది అని చెప్పి ఒక యంగ్స్టర్స్ని అందరినీ సెలెక్ట్ చేసి తయారు చేసాం. అది టాస్క్ ఫోర్స్. ఎంత కాలం పని చేస్తారంటే డిజాస్టర్ మేనేజ్మెంట్లో? 2 years 8 months అండి. తర్వాత ఐజీపీటీఓగా వెళ్ళిపోయాను. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. సో నేను డీజీపీ ఆఫీస్లో పీటీఓకి ఐజీగా తర్వాత ఇంకా బ్యాక్ టు క్యాడర్. అక్కడ మీరు మధ్యలో మీ టైంలోనే తిత్లీ తుఫాన్ ఒకటి వచ్చింది. ఎస్, తిత్లీ తుఫాన్లో నేను అక్కడే ఉన్నారు. నేను డీజీ ఫైర్ సర్వీస్. దాన్ని ఎలాగండి ఆపరేషన్? యాక్చువల్గా మీకు తిత్లీ సైక్లోన్ గురించి ఒక మాట చెప్పాలండి. అది పలాస మన శ్రీకాకుళం ఏరియాలో జరిగింది. అప్పుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, నేను పలాస వెళ్తున్నాను రేపు ఆఫీసర్స్, కన్సర్న్డ్ ఆఫీసర్స్ అందరూ కూడా అక్కడ రావాలన్నా, ఫైర్ సర్వీస్ డీజీ కూడా రావాలంటే నేను కూడా అప్పుడు వెళ్ళాను. ఎవరు సార్ అప్పుడు డీజీ? సాంబశివరావు గారా? డీజీపీ సాంబశివరావు సార్. ఫైర్ సర్వీస్కి ఆయన కదా? కాదు, ఫైర్ సర్వీస్ నేను. మీరు డీజీపీ సాంబశివరావు గారు? డీజీపీ సాంబశివరావు, నేను ఫైర్ సర్వీస్ డీజీ. అవును. సో అక్కడికి వెళ్ళాక చాలా ముఖ్యమంత్రి గారు చాలా విలేజ్లు అన్నీ తిరగడం, వారి వెంట మేము కూడా తిరిగాం. ఒక విలేజ్కి వెళ్ళిన తర్వాత అక్కడ మహిళలందరూ కూడా ముఖ్యమంత్రి గారి చుట్టూ గుమ్మగూడి, సార్ మాకు 3 రోజుల నుంచి వాటర్ అనేది లేదు ఇక్కడ, అసలు ఈ స్నానపానాలు విడిచిపెట్టండి, ఈవెన్ మొహం కడుక్కోవడానికి కూడా మాకు నీళ్ళు లేవు సార్, నీళ్ళు ఇప్పించండి అని.
ఎందుకంటే పవర్ కంప్లీట్గా కట్ ఆఫ్ అయిపోయింది. ఈ మొత్తం పోల్స్ అన్నీ పడిపోయినాయి, పొలాలు పడిపోయినాయి, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. సో ముఖ్యమంత్రి గారు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీస్తో డిస్కషన్లో ఉన్నారు, ఎలాగ వీళ్ళ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందని. ఇప్పుడున్న రాజమౌళి గారు మా యూపీ క్యాడర్ కాబట్టి అప్పుడు కూడా ఆయనే ఉండేవారు ముఖ్యమంత్రితో. సో నేను రాజమౌళిని పక్కకు పిలిచి మీరు నాకు పర్మిషన్ ఇస్తే నా దగ్గర ఒక ఐడియా ఉంది అన్నాను. అరే చెప్పండి సార్, దీని గురించి వర్రీ అవుతున్నారు అనేసి ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పారు. సత్యనారాయణ ఏదో చెప్తాడు సార్ మీకు అనేసి. చెప్పమ్మా సత్యనారాయణ. సార్ మీరు పర్మిషన్ ఇస్తే ఇంటింటికి కూడా వాటర్ సప్లై నేను తీసుకుంటాను సార్ బాధ్యత అన్న. నువ్వు ఎలా చేస్తావు, ఫైర్ సర్వీస్ వాళ్ళు మీరు ఎలా చేస్తారు? సార్ నా దగ్గర ఫైర్ టెండర్స్ ఉన్నాయి సార్, మేము వాటర్గా ఈ పాండ్స్ నుంచి వాటర్ దీన్ని ఫిల్ చేసి డోర్ టు డోర్ మేము సప్లై చేస్తాం, ప్రతి విలేజ్కి మేము సప్లై చేస్తాం అనేసి. అంటే అరే వండర్ఫుల్ ఐడియా, ఇంకా ఇంతకుమించి ఇంకేముంది, ఇప్పటివరకు దీని గురించి బొరబాదుకుంటున్నాను అనేసి వెంటనే పర్మిషన్ ఇచ్చారు. అప్పుడు నేను ఏం చేశానంటే శ్రీకాకుళం, విజయనగరం ఈ ఫైర్ టెండర్స్ని విడిచిపెట్టి మిగతా జిల్లాల్లో ఉన్న ఫైర్ టెండర్స్ ఆ రోజు రాత్రికి కల్లా మొత్తానికి ఒక 68 ఫైర్ టెండర్స్ రిపోర్ట్ చేసి వాటిని వెంటనే దానికి ఒక టీము ఇన్ఛార్జ్ అన్నీ పెట్టి ఫటాఫట్ మొత్తం విలేజెస్ ఎన్ని ఉన్నాయో అన్నిటినీ వీటి మధ్యన డివైడ్ చేసి ఇంకా కంటిన్యూ రౌండ్ ది క్లాక్ సప్లై అది పెట్టాం. అంటే ఏ వాటర్ అండి ఇది? బోర్ వాటరా? బోర్ వాటర్ కాదు, మనకి చెరువు వాటర్ ఇది ఉంటాయి కదా మామూలుగా, అంటే రెగ్యులర్ వాడుకోవడానికి, తాగడానికి కాదు. తాగడం మరబెట్టి తాగుకోవడం, మరి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా వాళ్ళకి, తాగడానికి ఎక్కడ లేదు. బోర్ వాటర్ కానీ చెరువుల వాటర్ అన్నీ కూడా వాటర్ ఇంకా అన్నీ ఇంకా మాకు దగ్గర మనకు చాలా ఉంటాయండి, చాలా వాటర్ ఉంటుంది కదా. ఆ వాటర్ మేము జనరల్గా ఫైర్ వాళ్ళం వాటర్ ఫిల్ చేసుకుంటాం కదా సేమ్ అలాగే. సో బాగా సప్లై చేసాం, ఏ విలేజ్కి ఎన్ని వాటర్ సప్లై చేసాం ఏంటి అన్నది అంతా కంప్యూటర్ రికార్డు మెయింటైన్ చేసాం. సో అది కంప్లీట్గా సక్సెస్ అయిపోయింది. సీఎం గారు ఏమన్నారు? చాలా అప్రిషియేట్ చేశారు. 10 days ఫుల్ చేసామండి. ఆ తర్వాత ప్రతిరోజు రాత్రి 10 గంటలకు మీటింగ్ జరిగేది పలాసలో ముఖ్యమంత్రి గారు. అప్పుడు సమస్య రైతులంతా కూడా ముఖ్యమంత్రి గారి ముందు సమస్య పెట్టారు, ఈ చెట్లు పొలాల్లో పడిపోయినాయి సార్, వీటిని మేము క్లియర్ చేయాలంటే మాకు లక్షల్లో ఖర్చు అవుద్ది, మేము అసలే ఈ వరదల వల్ల మేము నష్టపోయి ఉన్నాం, మరి ఈ చెట్లు క్లియర్ చేయడానికి కూడా మేము ఖర్చు పెట్టుకోవాలంటే కష్టం సార్ అని. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి, లేదు ఈ బాధ్యత మేము తీసుకుంటాం, మీరు దాని గురించి వర్రీ అవ్వకండి అనేసి ఆ రోజు మీటింగ్లో అది డిస్కషన్, ఈ చెట్లను ఎలా క్లియర్ చేయాలి. ఒక్కొక్క సెక్రటరీ ఒక్కొక్క ఐడియాస్ ఇవి అవి ఇస్తుంటే వెంటనే డీజీ ఫైర్ సర్వీస్ ఏదన్నా ఐడియా ఇస్తే ఇవ్వండి అంటే నేను, సార్ క్లియర్ అయితే మేము చేయగలం సార్, మాకు క్లియర్ చేయడానికి కావాల్సిన సంసాధనాలు మా దగ్గర లేవు. అంటే ఏం కావాలి నీకు అన్నారు. సార్ మాకు పవర్ కట్టర్స్ అవి ఇవి కావాలి సార్, ఆ పవర్ కట్టర్స్ ఉంటే మేము కట్ చేసి తీసేవచ్చు. అంటే నీ దగ్గర మరి నీ ఫైర్ మ్యాన్ ఈ పని చేయగలరా అన్నారు. చేయగలరా సార్, మా వాళ్ళు ఎక్స్పర్ట్స్, ట్రైనింగ్ ఇప్పించాం సార్ వీళ్ళందరికీ. అయితే మరి నీకేంటి ఈ రిసోర్సెస్ కావాలంటే ఏం చేయాలి అంటే, ఏం లేదు సార్, అది కొనుక్కుంటే మనకి ఇమీడియట్గా అయిపోతుంది సార్ అని. వెంటనే ముఖ్యమంత్రి గారు అన్నారు, ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పారు, సార్ డీజీ ఫైర్ సర్వీస్కి ఒక 5 crores ఇవ్వండి, కొనుక్కొని దాన్ని చేస్తారు. మళ్ళీ నేను నిలబడి సెల్యూట్ చేసి, సార్ మీరు డబ్బులు మీరు ఇవ్వగలరు, ప్రొసీజర్కి ఒక 2 months పడుతుంది సార్ ఇది అవ్వడానికి, దీనికి ఒక టెండర్ ప్రొసీజర్ ఇవన్నీ పడాలి, ఇప్పుడు ఈలోగా వీళ్ళు రైతులు అలా గొడవ అయిపోతుంది సార్ ఇది అంటే, నీ పాయింట్ కరెక్ట్, మరి దీనికి ఏంటి మార్గం ఏంటి వెంటనే ప్రిన్సిపల్ సెక్రటరీ అన్నారు, లేదు సార్ మనం డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఇమీడియట్గా వితౌట్ టెండర్ ప్రాసెస్ మనం డిజాస్టర్లో మనకు పర్మిషన్ ఉంది, గవర్నమెంట్ కెన్ డూ అని. అయితే మనమే చేసేద్దాం. గవర్నమెంట్ పర్చేజ్ చేసి మాకు అంత ఈ పవర్ సోర్స్లు అన్నీ ఇచ్చారు. ఆ తర్వాత మేము అక్కడే ఉండి 1 month ఉండి మొత్తం అన్ని క్లియర్ చేసి ఫుల్ రిపోర్ట్ ఇచ్చాం సార్, మొత్తం ఆల్ ట్రీస్ మొత్తం అన్ని క్లియర్ చేసాం. తర్వాత ఇక్కడికి వచ్చారు, తర్వాత మీరు మళ్ళీ యూపీ క్యాటర్కి వెళ్తాం. యూపీలో ఎక్కడ సార్ మళ్ళీ నెక్స్ట్? ఆ తర్వాత ఐజీ చిత్రకూట్ రేంజ్ అండి. ఈ చిత్రకూట్ రేంజ్ అనేది మీకు తెలిసి ఉంటుంది, రాముడు వనవాసం. సో రాముడు వనవాసంలో 12 సంవత్సరాలు గడిపింది అక్కడే. సో ఈ చిత్రకూట్లోనే అక్కడ నేను ఐజీగా చేశాను. సో అది అయిన తర్వాత ఐజీ వారణాసికి చేశాను. ఆ తర్వాత ఇంకా ఈ ప్రమోషన్ వచ్చి అడిషనల్ డీజీపీ సిఐడి అయ్యాను.
సిఐడి తర్వాత మళ్ళీ ఈ ట్రాఫిక్ ఇచ్చాను. సార్ ఐజీ వారణాసిలో మీకు ఏం మెమరబుల్ ఉందా? మెమొరబుల్ అంటే ఐజీ అనేసరికి కొద్దిగా సూపర్వైజరీ పోస్ట్ అండి. యూనిట్ ఆఫీసర్ ఛాలెంజెస్ అన్నీ కూడా ఎస్పీస్కే ఉంటాయి ఎక్కువ. మా టైంలో అగ్నివీర్ ఇన్సిడెంట్స్ బాగా జరిగాయి. అగ్నివీర్ కోసం గొడవలు పడడం, జనాలు ఏవో టైర్లకి పెట్టడాలు ఇవన్నీ జరిగేవి. వాటిని హ్యాండిల్ చేసాం.